వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. మీ వాహనాలపై భారీ చలానాలు ఉన్నాయా? అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్స్ తో మీ యొక్క చలానాలను క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలాగో సందీప్ సిద్ధాబత్తుల గారు, హైకోర్టు అడ్వకేట్, వారి మాటల్లో తెలుసుకుందాం. సందీప్ గారు, సో ఈ 14th March 2026 కి నేషనల్ లోక్ అదాలత్ అనేది పెడతాం జరుగుతుందండి, విచ్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని చెప్పి అనొచ్చు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పర్టికులర్లీ తెలంగాణ వాళ్ళకి ఒక స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి ఇస్తున్నారు అనమాట ఈ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకోవడానికి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఏదైనా వెహికల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఎంత ఉంది చలాన్ వచ్చేసరికి, సో మీరు ఈజీగా ఇప్పుడు ఒక 2,000 కడితే 80% ఆఫ్ డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీ దగ్గర కార్ కానీ హెవీ లోడెడ్ వెహికల్స్ ఏదైనా ఉంటే మీకు 60% ఆఫ్ డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఎట్లా అంటే జస్ట్ యూ నీడ్ టు పే ఓన్లీ 4,000 ఆఫ్ అండ్ మీరు క్లియర్ చేసేసుకోవచ్చు అది. కానీ ఇక్కడ ఏంటంటే అట్లానే ఆంధ్రాకి వచ్చేసరికి ఇఫ్ యూ ఫైల్ ఇట్ ఏంటంటే మీరు నేషనల్ లోక్ అదాలత్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళు కూడా మీకు ఎంత డిస్కౌంట్ అనేది కొన్నిసార్లు మీరు అసలు 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. సో అట్లాంటి ఇవి చాలా క్విక్ గా మీకు దొరుకుతుంది అనమాట ఈ లోక్ అదాలత్కి వెళ్తే అనమాట. సో ఇది ఎట్లా అంటే కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాట్ ఎవ్రీ చలాన్ విల్ బి రివోక్డ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మైనర్ కేసెస్ అనమాట. అంటే ఇప్పుడు ఎట్లాగా హెల్మెట్ లేకుండా లేదంటే కనుక రాంగ్ రూట్ లో వెళ్ళి ఇట్లాంటి చిన్నవి ఉంటారు చూసారా, ఇట్లాంటి. అంతేగాని హిట్ అండ్ రన్ కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ ఇట్లాంటి వాటికి ఇది అప్లికబుల్ కాదు. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ కాంపౌండబుల్ అండ్ మైనర్ ఆఫెన్సెస్ కి చేసిన చలాన్స్ మాత్రమే ఇచ్చేస్తానికి ఉంటుంది అనమాట దీంట్లో. అయితే దీనికి మీకు అడ్వకేట్ అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా ఇచ్చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా. కానీ ఈ లీగల్ ప్రాసెస్ ఏం ఫాలో అవ్వాలనేది అంటే ఫస్ట్ బేసికలీ మీ చలాన్స్ ఎంత ఉన్నాయో ఆ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ చలాన్స్ అనేవి లోక్ అదాలత్ లిస్ట్ లో ఉన్నాయా అనేవి చూడాలి. మీరు ఆ లిస్ట్ లో ఉన్నాయా లేదా అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అది ఏ హిట్ అండ్ రన్ కానీ ఇట్లాంటి వాటికి ఏదైనా చేసిన ఫైన్స్ అయితే మాత్రం మీరు దాంతో చేసుకోవడానికి అవ్వదన్నమాట. చెప్పాను కదా, ఓన్లీ కాంపౌండబుల్ ఆఫెన్సెస్ మాత్రం ఇచ్చేసుకోవడానికి వస్తుంది. సో తర్వాత ఏం చేయాలంటే మీకు ట్రాఫిక్ పోలీస్ వారి దగ్గర కానీ లేదంటే లోకల్ డిస్ట్రిక్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర కానీ ఆ లిస్ట్ లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే టోకెన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక 2 days ముందు అట్లాగా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఇట్లా లోక్ అదాలత్కి వెళ్తున్నాను, నేను ఇలా క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ పెట్టలేదు అంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద లోక్ అదాలత్ అనమాట. ఇది ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. సో దాంట్లో చూసుకొని వెళ్తానికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు వెళ్తున్నప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటాయి, మీ చలాన్ రిసిప్ట్స్, మీ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఆర్సీ అండ్ పొల్యూషన్ అండ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్ళిన తర్వాత దే విల్ రివ్యూ యువర్ అప్లికేషన్ అండ్ దే విల్ సే హౌ మచ్ యూ నీడ్ టు పే అనమాట. మీరు ఇంత పే చేయండి. సో వన్స్ పే చేశారు అంటే కనుక అక్కడతో మీ మీద ఉన్న చలాన్స్ అన్ని, మీ వెహికల్ మీద ఉన్న చలాన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ.